హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. ఈ రోజు మన అపార్ట్మెంట్లో దీపారాధన జరిగింది. ప్రతి సంవత్సరం వినాయక చవితికి దీపారాధన ఈ విధంగానే జరిపిస్తారు. దీపారాధన ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమం. భక్తి, శ్రద్ధతో దేవుడిని పూజించడానికి దీపాలు వెలిగిస్తూ, ప్రార్థనలు చేస్తూ ఈ సమయాన్ని సమర్పించడం మన సంప్రదాయం. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ దీపారాధనలో పిల్లలు, యువత, వృద్ధులు అందరూ పాల్గొంటారు. దీనివల్ల భక్తి భావన, సంస్కారం మనలో సాన్నిధ్యం పెరుగుతుంది. వారం రోజుల నుండి వర్షం పడుతుంది కదా, ఈ రోజు కూడా వర్షం పడతాదేమో అని బయట కాకుండా లోపల పెట్టారు. వర్షమైతే పడలేదు, కానీ గాలులకి దీపాలు వెలిగించడం కొంచెం కష్టం అయింది, కానీ బాగానే జరిగింది. దీపాల వెలుగు మన జీవితాలను ప్రకాశింపజేస్తూ అందరికీ ఆనందాన్ని మరియు శాంతిని అందిస్తుంది. మన అపార్ట్మెంట్లో ఈ కార్యక్రమం అందరినీ ఒకటిగా కలిపి ఒక కుటుంబంగా మిళితం చేస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా మన పిల్లలకు మన సంప్రదాయాలు, ఆచారాలు తెలుసుకుంటారు. సాయంకాలం పర్వదినాల సమయంలో ప్రత్యేకంగా భజనలు, నామస్మరణలు కూడా జరుగుతాయి. దీపారాధనకు హాజరవుతున్న ప్రతి ఒక్కరూ ఈ పవిత్రమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ వారి జీవితాల్లో ఆధ్యాత్మికతకు స్ఫూర్తిని పొందుతున్నారు. మా పాప చాలా అల్లరి చేసింది, ఒకచోట కుదురుగా ఉండలేదు. అలా పారిపోతూనే ఉంటాది. అక్కడ కాసేపు పిల్లలతో కలిసి ఆడుకుంది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత పిల్లలకి ఆటల పోటీలు నిర్వహించారు. ఇందులో పిల్లలు చాలా చురుగ్గా పాల్గొన్నారు. పెద్దలు కూడా అంతే చురుగ్గా ఆడారు. నేను కూడా ఆడుదామనుకున్నా, కానీ నాకు తగ్గట్టు గేమ్స్ లేవు. కూర్చుని ఆడే ఆటలు పెద్దవాళ్లతో ఆడలేను, అలా అని నా వయసు వాళ్లతో సమానంగా ఆడలేను, కానీ వాళ్ల ఆటలు చూసి బాగా ఎంజాయ్ చేశాను. పిల్లలు చాలా చలాకీగా ఆడారు.
ఆటలు అన్నీ అయ్యేసరికి 11:30 అయింది. ఈరోజు ఇలా ముగిసింది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ కూడా చేయండి. థాంక్యూ బై.